హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ హోమ్ ఫుడ్స్. అందరికీ పరాభవనామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ఆ రోజు ఉగాది రోజు ఈ వీడియోని పోస్ట్ చేద్దామని షూట్ చేశాను, కానీ ఆ రోజు కొన్ని టెక్నికల్ కారణాల వల్ల, ఇష్యూస్ వల్ల నేను పోస్ట్ చేయడం జరగలేదు ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకోండి. అలాగే స్పెషల్లీ మన ఫాలోవర్స్ అందరికీ కూడా పరాభవనామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా ఫ్రెండ్స్ అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మన ఉగాది పచ్చడి రెసిపీ ఎలా ఉందో చూసేద్దాం ఫ్రెండ్స్. ఉగాది పచ్చడికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్: వేప పువ్వు, బెల్లం, కొబ్బరికాయ, అరటిపళ్ళు, గుల్లపప్పు, చింతపండు, మామిడికాయ అన్నీ కలిపి షడ్రుచులు అంటారు కదా ఫ్రెండ్స్. ఈ ఉగాది పచ్చడి ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్లో చేసుకుంటారు. కొంతమంది చిక్కగా పచ్చడిలా చేసుకుంటారు, స్పూన్తో తినేలాగా. కొంతమంది చాలా పల్చగా జ్యూస్లా చేసుకుంటారు. కొంతమంది మీడియంగా చేసుకుంటారు. మన ఇంట్లో చేసేది కూడా మీడియంగా చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సినటువంటి చింతపండు. ఇంత పచ్చడి చేస్తున్నానా అని మీరు అనుకుంటున్నారా? చెయ్యాలి ఫ్రెండ్స్, తప్పదు. పెట్టవలసిన వాళ్ళు చాలామంది ఉంటారు. మనకి కొంచెం కొంచెం అందరికీ రుచి చూపించాలి. ఎందుకంటే ఉగాది పచ్చడి అందరూ చెయ్యరు, అందరూ చేసుకోరు. ఎందుకో తెలీదు. సంవత్సరాది అంటేనే, తెలుగు సంవత్సరాది అంటేనే ఉగాది పచ్చడి చెయ్యాలి, కానీ అందరూ చేసుకోరు. నేను తప్పనిసరి చేస్తున్నాను. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా అత్తయ్య గారి ఇంట్లో కూడా పచ్చడి చేయడం అనేది ఆనవాయితీ మాకు. అందుకు చేస్తున్నాను. దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా ఫ్రెండ్స్. చింతపండు పులుపు కోసం పులుసు పిసికి వడపోసి ఉన్నాం. అందులో పెంకులు గట్ట రాకుండా వడపోసాము. బెల్లం, మామిడికాయ తురుము, కొబ్బరికాయ తురుము, వేపుడు పప్పు అన్నీ వేసాము. అలాగే అరటిపళ్ళు. ఇందులో స్పెషల్ టేస్ట్ రావాలంటే చక్కెరకేళి అరటిపళ్ళు వేసుకుంటే చాలా చిక్కగాను స్పెషల్ టేస్ట్ వస్తుంది. ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచులు కదా ఫ్రెండ్స్. దానికోసం కొంచెం కారం, ఉప్పు కూడా వేస్తున్నాము. అంటే తీపి, పులుపు, కారం, చేదు, వగరు అన్నీ ఉంటాయి కదా, అన్నీ వేసాము. దాన్ని ఈ ఉగాది పచ్చడి ఆ స్పూన్లతో కలిపొచ్చు కదా, చేయి పెట్టారు ఎందుకని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. అలా కలిపితే అమృతం టేస్ట్ రాదండి. ఒక్కసారి ఇలా కలిపితేనే అస్సలు టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. దానికి లాస్ట్లో వేసింది నేను నెయ్యి వేసానండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి టేస్ట్ మంచి టేస్ట్ వస్తుంది. ఈ నెయ్యి వేసినటువంటి ఉగాది పచ్చడి కలిపిన తర్వాత చూడండి ఇలా ఉంది. అంటే ఇంకా కొంచెం అరటిపళ్ళు పడతాయి ఆ రోజు, బట్ అరటిపళ్ళు దొరకడం చాలా కష్టమైంది. ఇది ఉంది. ఫైనల్ లుక్ ఇలా ఉంది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన వీడియో, పోస్ట్ చేసిన వీడియో మీకు ఈ సంవత్సరం పనికిరాదు, వచ్చే సంవత్సరం ఎలా చేసుకోవాలనేది తెలుసుకోవడానికి బాగుంటుంది. ఉగాది నామ సంవత్సరం ఈ పచ్చడి మీరు తిని ఎలా ఉంది, ఇలా ఈ విధంగా నేను చేసినటువంటి పచ్చడి ఎలా ఉందనేది మీరు తప్పగా కామెంట్ సెక్షన్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.